హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ saisha.com. ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి చాలామంది ఎర్లీ స్కాన్ ప్రెగ్నెన్సీ రిపోర్ట్లో గెస్టేషన్ శాక్ అనేది ఎంటీగా ఉంటుంది అని వస్తుంది. అలాగే ఫీటల్ పోర్ట్ అండ్ యోక్ శాక్ అనేది నాట్ సీన్ అని అయితే వస్తుంది. దాని అర్థం ఏమిటి, అలా వస్తే అబోర్షన్స్ అనేవి జరుగుతాయా అని పూర్తి వివరాలు అనేది ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూడండి, ఇది వచ్చేసరికి మా సిస్టర్ది ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ రిపోర్ట్ అనమాట. చూడండి, గెస్టేషనల్ శాక్ అయితే ప్రొడ్యూస్ అయింది, కానీ ఫీటల్ పోల్డ్ అండ్ యోక్ శాక్ అనేది నో ఎవిడెన్స్ అంటే కనిపించలేదు అని అయితే వచ్చిందనమాట. దీని అర్థం ఏమిటి అంటే మనకి అసలు ప్రెగ్నెన్సీ ఉందా లేదో కూడా తెలియదండి. ఇట్లా కనుక వస్తే అసలు డాక్టర్స్ కూడా చెప్పలేరు అనమాట మనకి ఉంది లేనిది కూడా. గెస్టేషనల్ శాక్ అంటే ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీ అనేది మొదలైన తర్వాత ఈ గెస్టేషనల్ శాక్ అనేది ఏర్పడుతుంది. ఈ గెస్టేషనల్ శాక్ ఏర్పడిన తర్వాత మనకి యోక్ శాక్ అనేది ఏర్పడుతుంది. ఈ యోక్ శాక్లో తర్వాత ఫీటల్ పోల్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఈ గెస్టేషనల్ శాక్లో యోక్ శాక్ అలాగే ఫీటల్ పోల్ అనేది ఏర్పడుతుంది. ఈ యోక్ శాక్ అంటే ఏమిటి అంటే ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే మనకి గుడ్డులోని పచ్చసొనలాగా అయితే ఉంటుంది అనమాట. ఇది ఎందుకు ఏర్పడుతుంది అంటే మనకి స్టార్టింగ్లో బిడ్డకి మాయ అనేది ఏర్పడదు కదా, అంటే ప్లెజెంటా అనేది ఏర్పడదు కదా. అప్పుడు ఈ యోక్ శాక్ అనేది బిడ్డకి కావాల్సిన న్యూట్రిషన్స్ అన్నీ కూడా ఈ యోక్ శాక్ ద్వారా లభిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఫీటల్ పోల్ అంటే ఏంటి అంటే ఫీటల్ అంటే బేబీ అనమాట. బేబీ ఫామ్ అయిందా లేదా అనేదాన్ని మనం ఫీటల్ పోల్గా అయితే అనుకుంటాము. అయితే ఇది చాలా వరకు ఎంటీ అని అయితే వస్తూ ఉంటుంది కదా. ఇదైతే 5 వీక్స్ ఎక్కువగా ఇది మనకి ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే 5 వీక్స్ 6 వీక్స్ జరిగినప్పుడు మనకి ఫీటల్ పోల్ యోక్ శాక్ అనేది ఎంటీ అయితే వస్తుంది. అప్పుడు డాక్టర్స్ అయితే మళ్ళీ 2 వీక్స్ ఆగైతే రమ్మంటారు. అప్పుడు కనుక ఫీటల్ పోల్ ఫామ్ అయ్యి యోక్ శాక్ ఫామ్ అయ్యి బేబీ యొక్క హార్ట్ బీట్ అనేది ఫామ్ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. కానీ అప్పటికి కూడా ఈ ఫీటల్ పోల్ కానీ యోక్ శాక్ కానీ నాట్ సీన్ కనుక వస్తే ఖచ్చితంగా అబార్షన్ అయితే జరిగిపోతుంది అనమాట. అలా జరగకపోయినా డాక్టర్స్ అయితే అబార్షన్ చేసేసుకోమని అయితే చెప్తూ ఉంటారు. ఎందుకు అంటే అది ఒక అబ్నార్మల్ ప్రెగ్నెన్సీ లెక్క అయితే వస్తుంది. అది ఉన్నా కూడా మనకి ఎటువంటి ఉపయోగం అయితే అస్సలు ఉండదండి. అది మనకి ఖచ్చితంగా అబార్ట్ అయితే అయిపోతూ ఉంటుంది. దానివల్ల ఫ్యూచర్లో ఆ బేబీ అనేది సరిగ్గా అభివృద్ధి అయితే అవ్వదు అన్నమాట. అది ఖచ్చితంగా అబార్షన్ చేసుకుంటేనే చాలా మంచిది. అలాగే మీరు కనుక ఇట్లా కనుక వస్తే ఎన్ని వీక్స్ చూడొచ్చు అంటే 8 వీక్స్ వరకు అయితే మీరు చూడొచ్చు. 8 వీక్స్ తర్వాత కూడా మీకు ఫీటల్ పోల్ యోక్ శాక్ అనేది నాట్ సీన్ కనుక వస్తే ఖచ్చితంగా మీరు అబార్షన్ చేయించుకుంటేనే చాలా మంచిది. మీరు కనుక 3 మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రెగ్నెన్సీకి అయితే ట్రై చేసుకుంటే తర్వాత ఖచ్చితంగా హెల్తీ ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది. చూడండి, ఇది మా సిస్టర్ది కదా, తనది ఈ ప్రెగ్నెన్సీ కూడా అబార్ట్ అయితే అయిపోయిందనమాట. దీని తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది. ఆ ప్రెగ్నెన్సీ హెల్దీ ప్రెగ్నెన్సీయే, మంచిగా బేబీ గర్ల్ అయితే పుట్టింది అనమాట. అప్పుడు అంతా నార్మల్గా అయితే ఉంది. సో ఇలా వస్తే గెస్టేషనల్ శాక్ ఫీటల్ పోల్ యోక్ శాక్ ఎంటీ కనుక వస్తే మీరు 8 వీక్స్ వరకు అయితే చూడొచ్చు. 8 వీక్స్ తర్వాత కూడా మీకు సేమ్గా కనుక ఉంటే మీ డాక్టరే మీకు అయితే సజెస్ట్ అయితే చేస్తారనమాట. సో నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.